హాయ్ అందరికీ. ఇప్పుడు చికెన్ బిర్యానీ బీపీటీ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు 1/2 kg చికెన్ని తీసుకుందాం. దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి నీట్గా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని నేను ఇది ముందు రోజు నైట్ తీసుకున్నాను. రాత్రి మొత్తం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డే 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 3 cups తీసుకోండి, 2.5 cup తీసుకోండి. 3 cups చాలా ఎక్కువనే సరిపోతుంది, బట్ నేను కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను. దీన్ని నీట్గా కడుక్కొని పక్కకి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు రోజు మ్యారినేట్ చేసిన 1/2 kg చికెన్లో ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాము. ఇప్పుడు పెరుగు కలుపుతున్నాను. నేను 1 కప్పు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంకో కప్పు తీసుకోండి. మసాలా గ్రేవీ ఎక్కువగా వస్తుంది. పుదీనా, కొత్తిమీర, ఆకు, పువ్వు, మిరియాలు, లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసాం కాబట్టి ఇంకా కొంచెమే వేసుకుంటున్నాను. మిరపకాయలు, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎంటీఆర్ గరం మసాలా అండి ఇది. కావాలంటే హోమ్మేడ్ గరం మసాలా కూడా వాడచ్చు. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఆల్రెడీ నేను 10 ఇలాచీలను దంచేసి వేసాను, సో మీరు కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్తోనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ రికార్డ్ అవ్వలేదు, బట్ ఇలాచీ పౌడర్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. టేస్ట్ చూసుకున్నాక పులుపు ఎక్కువ ఉంటే 1/2 లెమన్ సరిపోతుందండి 1/2 kgకి. సో పెరుగు పులుపు ఉన్నదాన్ని బట్టి మనం లెమన్స్ని యూజ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ లెమన్స్ ఎన్ని వాడాలనేది పెరుగు పులుపుని బట్టి తెలుస్తుంది. వేయించుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ పక్కగా తీసి రైస్ కోసం ఉంచుకుంటున్నాను. అందులోనే ఆయిల్ ఉంది కాబట్టి చికెన్ మొత్తం అందులోనే వేసేసి కలిపిస్తున్నా. ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అండ్ గీ కూడా వేసుకోండి. నేనైతే గీ వేసుకుంటున్నాను, కొందరికి నచ్చదు, వాళ్ళు స్కిప్ చేసేయండి. రైస్ అయ్యేంత వరకు పక్కకు పెట్టుకుందాం. ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్లో మసాలాలన్నీ వేద్దాం. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి రైస్ 70% ఉడికే వరకు ఉంచుకోవాలి. డిస్క్రిప్షన్లో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేస్తాను. రైస్లో ఏం వేయాలి అండ్ చికెన్లో ఏం వేయాలి అని చెప్పేసి. సెవెంటీ 70% ఉడికిందండి. మీరు రైస్ చూస్తే ఇలా విరిగిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో దీన్ని లేయర్స్ లాగా వేయాలి. మొదటి లేయర్ వేసాక కొంచెం మనం బిర్యానీ చేసిన వాటర్ని పైన పోసుకోవాలి. అలా కొంచెం పోసుకోవాలి. పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, వీలైతే కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. మినిట్స్ స్టవ్ మీద ఉంచాలండి. 5 minutes హై ఫ్లేమ్ మీద, 15 minutes లో ఫ్లేమ్ మీద ఉంచాలి. 20 minutes ఖచ్చితంగా పడుతుంది. అప్పుడే మనకు బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. 20 minutes అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేసిన వెంటనే ఓపెన్ చేయకూడదు. ఒక 5-10 minutes పక్కకు పెట్టుకుందాం. మన బీపీటీ చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ముక్క చూస్తే చాలా బాగా ఉడికింది. జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. బాస్మతి రైస్తోనే కాదు, బీపీటీ రైస్తో కూడా చాలా బాగా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.